ఇప్పుడు కలుపుకోవాలండి. ఇది అయిపోయింది. ఆనియన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ. నేను చెప్పినట్టు చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చి చికెన్ తినిపోండి. ఉల్లిపాయ చికెన్ కర్రీ. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా ఇది ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మగ్గాలి, దగ్గరికి రావాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ కావాలి, ఇంకా కాలేవి ఇవి. బ్రౌన్ కలర్ అయినాక చూపిస్తాం. చేసింది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు. ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది కొత్తిమీర పుదీనా రెండు కలిపేసుకోవాలి, బాగుంటుంది. ఉడికినాక మనం మసాలా వేసుకోవాలి. మీరు వేసుకుంటే టమాటా వేసుకోవచ్చు, నేను మాత్రం వేసుకోను. ఇలా టమాటా వేసుకోకుంటేనే బాగుంటుందండి. ఇది ఉల్లిగడ్డ ఉంది, ఉల్లిగడ్డ చికెన్ బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో కొంచెం మసాలా వేసుకోవాలి ఉడికినాక. ఇప్పుడే కాదు కారం పొడి వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం గ్రేవీ కావాలి కదా. గరం మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి, మంచిగా మగ్గాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇది కర్రీ రెడీ. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇది అయిపోయింది. ఆనియన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ. నేను చెప్పినట్టు చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అయితే